ఈ కార్యక్రమం థామోనాయుడు గారి బోధన. థామో గారు గేట్ గ్లోబల్ ఫ్యామిలీ ఆఫ్ చర్చెస్ కు పర్యవేక్షణ అందిస్తున్నారు. ఆయన దక్షిణాఫ్రికాలోని గౌటెంగ్ రాష్ట్రంలోని శాంటన్ లో ఉన్న గేట్ మినిస్ట్రీ స్థాపకుడు మరియు ప్రధానాధికారి. ఆయన సంఘాన్ని ఖచ్చితమైన బైబిల్ బోధనలపై నడిపించాలనే దృష్టితో సేవ చేస్తున్నారు. అలాగే భూమిపై క్రీస్తుకు ప్రాతినిధ్యం చేసే విధంగా దేవుని బిడ్డలను ప్రోత్సహించే సేవను జరిగిస్తున్నారు. ఒక వచనమును మీకు చూపిస్తాను. హెబ్రీలకు 12వ అధ్యాయము 27వ వచనము. బొత్తిగా తీసివేయబడునని అర్థమిచ్చుచున్నది. తీసివేయబడును. మరొక మాటను కూడా మీరు వ్రాయాలని నేను కోరుచున్నాను. ఆ మాట ఏమిటంటే అది నిలుకడగా ఉండుట, తీసివేయబడుట, ఉండుట. ఇవి రెండు చాలా ప్రాముఖ్యమైన మాటలు. తీసివేయబడుట, ఉండుట. తీసివేయబడుటకు గ్రీకు పదము అది మెటా థీసిస్. మెటాథీసిస్. ఇవి చాలా ప్రాముఖ్యమైన మాటలు. META మెటా. ఇది ఒకే పదము, మెటాథీసిస్. చాలా ప్రాముఖ్యమైన మాట. ఈ మాటకు నిజమైన అర్థము స్థానము మార్చుట. ఈ మాటకు క్లుప్తంగా నేను వివరణ ఇచ్చుటకు ప్రయత్నిస్తాను. ఈ మాటను మీరు వెదకిన ఎడల ఇది మీకు దొరకదు. ఇక్కడ థీసిస్ అనగా దాని అర్థము సూత్రములు. మీరు థీసిస్ రాస్తారు కదా, పరిశోధన చేసి రాసేది. మరి ఇక్కడ థీసిస్ అనగా దాని అర్థము అవి సూత్రములు. సూత్రములు. మరి మెటా అనగా ఏమిటంటే సూత్రములు దాని నిమిత్తమై రూపొందించబడ్డాయి. తొలగించబడుట అని మనం చెప్పినప్పుడు బైబిల్ సెలవిస్తుంది 27వ వచనంలో ఇంకొకసారి అనుమాట, చలింప చేయబడనివి నిలుకొడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడినవన్నట్టు చలింప చేయబడినవి బొత్తిగా తీసివేయబడినని అర్థమిచ్చుచున్నది. ఈ వాక్యము యొక్క రెండు ముఖ్య ఉద్దేశాలను మీకు వివరిస్తాను. రాజ్యము ఎలాగూ ముందుకు వెళుతున్నది అనేది కూడా మీకు చూపిస్తాను. ఈ విధంగానే రాజ్యము ముందుకు వెళుతుంది. రాజ్యము ఆవగింజ వలె ప్రారంభమవుతుంది. ఈ ఆవగింజ విత్తనములన్నిటిలోనూ ప్రత్యేకత లేనటువంటి విత్తనము, చిన్నది. ఒకవేళ అది ఫలిస్తే, అది ఫలించినట్లయితే, సరియైన వాతావరణ పరిస్థితిలో అది ఎదిగినట్లయితే మహావృక్షంగా పెరుగుతుంది. పక్షులకు మరియు బాటసారులకు నీడనిస్తుంది. అది ఇంకా ఏమిస్తుందంటే అది నూనె, ఇంకా ఆవాలు అని ఇస్తుంది. చాలా ఉపయోగాలుంటాయి. కాని మొదట అది చిన్నదే. దేవుని రాజ్యము ఆ పిండిలో కలిపేటువంటి వెన్నవలే ఉంటుంది. రాజ్యము ప్రారంభములో అది చాలా చిన్నగా ఉంటుంది, కాని తరువాత అది పెరుగుతుంది. కాని విత్తనం యొక్క సూత్రమేమిటి? విత్తనము చనిపోయిన ప్రతిసారి అదెంతో ఫలిస్తుంది. పునరుత్థానము యొక్క శక్తి, అమర్త్యము యొక్క శక్తి, అక్షయము యొక్క శక్తి అది విత్తనాలు తయారు చేయడంలో ఉంటుంది. మీరు విన్నారా? కొందరు ఈ రంగంలో అనుభవం కలిగిన వారు ఉంటారు. దేవుని రాజ్యము అటువంటిది. ప్రారంభం చిన్నది. అయితే దేవుడు కొన్నింటిని తొలగిస్తాడు, మరికొన్నింటిని శాశ్వతముగా నిత్యము నిలకడగా ఉండినట్లుగా ఆయన నియమిస్తాడు. దేవుడు ఈ విధంగా చేస్తాడు. ఈ సూత్రము అభివృద్ధి చెందుట అనే మాటకు చాలా దగ్గరగా ఉంటుంది. అభివృద్ధి అంటే మీకు తెలుసు. మొదటి సెల్ ఫోన్ ఎంతమందికి గుర్తుంది? ఆ రోజుల్లో సెల్ ఫోన్ మొయ్యాలంటే మీరు కండలు తిరిగిన వీరుడిగా ఉండాలి. ఒక ఇటుక అంత పరిమాణంలో సెల్ ఫోన్ ఉండేది. కొన్ని అలా ఉండేవి, లేదా కొంచెము చిన్నగా కూడా ఉండొచ్చు. అవును, అది చాలా పెద్దగా, చాలా బరువుగా ఉండేది. మొట్టమొదటి ల్యాప్టాప్ ఎంతమందికి గుర్తుంది? నేను అప్పుడు ల్యాప్టాప్ మోసుకు వెళ్ళేటప్పుడు అది విమానపు క్యాబిన్లో పూర్తిగా నిండిపోయేది. అవి అంత పెద్దగా ఉంటూ ఉండేవి. మీలో కొందరికి నేను చెప్పే విషయాలు అర్థం కావు, ఎందుకంటే మీరు పుట్టి కొద్ది సంవత్సరాలే అయింది. కానీ ఇవి మీలో కొందరికి అర్థమవుతాయి. కానీ ఏం జరిగింది?
ఈ సెల్ ఫోన్లను ల్యాప్టాప్లను ఏలినటువంటి ఆ యొక్క సూత్రములు రూపాంతరపరచబడి మెరుగుపరచబడి సానపెట్టబడ్డాయి. అవసరము లేని వాటన్నిటినీ కూడా తీసివేశారు. కాని సూత్రము నిలిచి ఉంటుంది. ఇంకా అది అభివృద్ధి చెందుతూ మారుతూ వచ్చింది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్గా మారింది. స్మార్ట్ పరికరాలు. మరి ఇప్పుడు ఫోన్లోనే ల్యాప్టాప్ కూడా వచ్చింది. మీరు క్లౌడ్తో కనెక్ట్ అయి ఉన్నట్లయితే మీరు విస్తారమైన సమాచారాన్ని మోసుకు వెళ్ళవచ్చు. మరి చూసారా, ఆ చిన్న సెల్ ఫోన్లోనే గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలన్నీ ఇమిడి ఉండుట ఎంత ఆశ్చర్యము! గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలన్నీ. అయితే ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉన్నప్పటికీ దాని యొక్క సూత్రాలు మాత్రం ఎన్నటికీ మారవు. సరే, ఈ అభివృద్ధి మనలను ఎంతవరకు నడిపించింది, రాబోయే తరాల్లో ఎలా ఉంటుందో ఊహించలేకపోతున్నాను. రాజ్యము కూడా ఇలాగే పనిచేస్తుంది. అది ఒక ప్రాముఖ్యము లేనటువంటి స్థలములో ప్రారంభమవుతుంది. అది అభివృద్ధి యొక్క ప్రక్రియల గుండా వెళుతూ ఉంటుంది. ప్రతి యుగములోనూ ప్రతి కాలమందు కూడా దేవుని యొక్క రాజ్యము అది ముందుకే సాగుతుంది. అది పరిశుద్ధము యొక్క ప్రక్రియ గుండా వెళుతుంది. అభివృద్ధి చెందుతూ ముందుకు సాగుతుంది. అది పరిపూర్ణతలోనికి వచ్చేంతవరకు ఆ విధంగా జరుగుతుంది. ఎందుకు ఆ విధంగా జరుగుతుంది? ఈ నిత్య రాజ్యము ఈ ప్రక్రియ గుండా ఎందుకు వెళుతుందంటే రాజ్యము నీలోనే ఉన్నది. నీలోనే. అదేదో నీవు కళ్ళతో చూడగలిగేది కాదు. రాజకీయంగాను సామాజికంగాను సాంప్రదాయం వంటిది కాదు. అది నీలోనే ఉంది. ఆ రాజ్యము దేవుని అధికారము, సార్వభౌమ పరిపాలన నీలోనే ఉంది. అది నీ సామర్థ్యముతోనే ప్రారంభమవుతున్నది. నీవు తీసుకోగలిగినంత స్థాయిలోనే అది ఉంటుంది. అది దానిపై ఆధారపడి ఉంటుంది. నేను స్థాయి అన్నప్పుడు వ్యక్తిగతంగా మాట్లాడటం లేదు, సంఘమంతటిని కలిపి నేను చెబుతున్నాను. సంఘం యొక్క జ్ఞానము ఏ స్థాయిలో ఉందో దేవుడు ఆ స్థాయిలోనికి నీ వద్దకు దిగి వస్తాడు. కాని నీవు ఎదుగుట చూచినప్పుడు ఆయన వెంటనే ఆ సూత్రములను తీసుకొని మరొక ఉన్నతమైన స్థాయిలో నీకు అందిస్తాడు. అర్థమవుతుందా? అభివృద్ధి ప్రక్రియ అనేటువంటిది కొనసాగుతూ ఉన్నప్పుడు నీవు ఒకేసారి దేవుని సన్నిధిలో నిలబడలేవు. నీవు పడిపోతూ ఉంటావు. నీవు దేవుని సన్నిధిని తట్టుకుంటావు. నీవు పడిపోవడం ఆయన చిత్తము కానే కాదు. ఆయన ముఖము చూడాలని కోరుతున్నాడు. నీవు శాశ్వతంగా నరకబడితే ఊహించండి, నీవు పరలోకం వెళ్ళక్కరలేదు, నువ్వు నాశనమయ్యావు అంటే దేవుడు కోరేది అది కాదు. అయితే దేవుడు కోరేది ఏమిటంటే ఆయన నీతో మాట్లాడాలని కోరుతున్నాడు. నీవు రోమాలు లెక్కబరుచుకొని ఒక వెర్రివాడిగా ఉండాలని ఆయన కోరటం లేదు. అంటే నీవు బాల్య తరగతిలో ఉంటే అది సరే. కాని నీవు ఈ స్థాయికి వస్తే తెలుసా, నీవు మార్పు చెందుతావు. అదే రీతిగా మెటాథిసిస్ అనే ఒక ప్రక్రియ ఉంది. ఆ నిత్యమైన సూత్రములు అనేక విధములైనటువంటి పాత్రలలో నింపబడి ఉన్నాయి. సహకార పాత్రలు, సహవాస పాత్రలు. అవి చివరికి ఎంతగానో అభివృద్ధి చెందవలసి ఉన్నది. అప్పుడు మనం ఎక్కువగా పొందుకుంటాము. సరే, మరి అప్పుడు మనము వాటిని గరిష్ట స్థాయిలో, వాటిని పూర్తి స్థాయిలో పొందుకోగలుగుతాం. అందుకే ఈ సూత్రం చాలా ప్రాముఖ్యం. దేవుడు ఏది చేసినా ప్రారంభం చిన్నగా ఉన్నా అది అభివృద్ధి ప్రక్రియ గుండా వెళుతుంది. అది సంపూర్ణ పరిపక్వ స్థాయిలోనికి చేరుతుంది. అదే పరిపూర్ణత. అది పాపము లేకుండాట కాదు, పరిపక్వము చెందుట. మీరంతా ప్రక్రియ గుండా వెళ్తున్నారు. చిన్న బిడ్డవలే ప్రారంభిస్తారు. మీలో కొందరు ఇతరుల డైపర్లు మార్చడానికి ఇష్టపడటం లేదు. అయితే ఇతరులు నీది మార్చారు అని గుర్తుంచుకోవాలి. అది అంత సుఖంగా లేదు. ఇక మీరు డైపర్ స్థాయిలో లేరు. మీకు మీరుగా టాయిలెట్ ఉపయోగించగలరు. సరిగా చెప్పానా? నీవు ఎదగాలి. మీలో కొందరు ఒకటికి ఒకటి కలిపితే రెండని తెలుసుకోవాలి. సరే, కాని ఈరోజు నీవు చాలా జ్ఞానము కలిగి గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశావు. ఆ మూలాలను చెయ్యకపోతే ఇంతవరకు రాలేవు. మరి సంఘములోనూ అదే రీతిగా పరిశుద్ధాత్మ కాలములో చాలా శక్తివంతమైన కార్యాలు జరిగాయి. మరియు పెంతెకోస్తు దినమున శక్తివంతమైన కార్యం, ఇంకా శక్తివంతమైన కార్యక్రమాలు మెథడిస్ట్ ఉద్యమంలోను, బాప్టిస్ట్ ఉద్యమంలోను అనేకమైనవి జరిగి ఉన్నాయి. ఇవన్నీ కూడా చరిత్రలో మరియు లూథరన్ ఉద్యమంలోను పునరుద్ధరణ ఉద్యమాలు జరిగాయి. లూథర్, కాల్విన్, జింగ్లే అటువంటి వారి కాలములోనికి వెనక్కి వెళ్ళగలము. సంఘము యొక్క ఆరంభంలోనికి మనం వెళ్ళగలము. కాని పౌలు ఈ విధంగా అంటున్నాడు,
అతడన్నాడు, నేను అద్దములో మసకగా చూస్తున్నాను. అతడు తన కాలంలో అందరికంటే ఉన్నతంగా ఆలోచించే మనస్సు కలవాడు, చాలా జ్ఞానము కలవాడు. మరి అతడు ఒక బోధకుడు, చాలా జ్ఞానము కలిగిన వాడుగా ఉన్నాడు. నేను అద్దము గుండా చూచుచున్నానని పౌలంటున్నాడు, ముసుగు వేయబడి. కాని నేను ఎప్పుడైతే పెద్దవాడను అవుతానో నేను స్పష్టముగా చూస్తాను, కాని ఇప్పుడు చూడలేను. పౌలు అప్పుడే ఆ విషయము మాట్లాడాడంటే ఈరోజు మనము ఎక్కడ ఉండాలి? 2000 సంవత్సరముల తరువాత. ఎందుకంటే పౌలులో ఉన్న అదే ఆత్మ ఈరోజు మనలోనూ ఉన్నది. మరి పరిశుద్ధాత్ముడి భూమిని విడిచిపెట్టలేదు. కాబట్టి మనము అద్భుతమైన విషయాలను కనిపెట్టాలి, మర్మములు గ్రహించాలి, అనేక కోణాలు తెలుసుకోవాలి. కాని ఇవన్నీ కూడా మెటాథీసిస్ అనే సూత్రంలోనే జరుగుతాయి. అది దేవుడు అద్భుత కార్యములు జరిగించే నిత్యమైన సూత్రము. ఈ విషయాన్ని నేను ఇలా చెబుతాను, నీవు నీ తండ్రుల కంటే ఉత్తమంగా చేయాలి. వారు విత్తారు, వేరొకరు నీళ్లు పోశారు. అయితే నీవు అత్యద్భుతమైన ఎదుగుదల కలిగిన కాలములో జీవించాలి. ఆదిమ సంఘము కంటే మనం ఇంకా వెనుకబడి ఉన్నట్లయితే సంఘములో ఏదో పొరపాటు జరుగుతుంది, మనం ఎడవబడుతున్నాం. అది మోడుబారింది. అది ఆ విధంగా ఉండకూడదు. ఆదిమ సంఘములో వారు దెయ్యములను వెళ్ళగొట్టారు. ఈ కాలములో మనము మన చిన్న పిల్లలు కూడా దెయ్యములను వెళ్ళగొట్టాల్సి ఉంది. మీరు వింటున్నారా? మన సంఘములు సంకరముగా మారిపోకూడదు. మనము నిజమైన స్థాయిని కలిగి, ప్రామాణికతను కలిగి జీవించాలి. మీరు ఈ విషయాలను అర్థం చేసుకోవడం అతి ప్రాముఖ్యమైనది. దయచేసి ఈ మెటాథీసిస్ అనేటువంటిది అతి ప్రాముఖ్యమైన సూత్రము. ఈ సూత్రములోనే దేవుడు నిత్య సత్యాలను ఆయన వాటిని మనకు పంపిస్తారు. దేవుడు వాటిని జరిగించే సహకార శరీరంగా మారాలి. రెండవదిగా నేను మీకు చూపించేది, దేవుడు ఏమి చేసినా నాయకత్వం ద్వారానే వాటిని చేస్తాడు. ఒక నాయకుడు జనములకు ప్రతినిధిగా ఉంటాడు. నన్ను నేను హెచ్చించుకోవడానికి నేనిక్కడ లేను, దేవుడు క్రమము కలిగిన దేవుడని తెలియచేయడానికే ఇక్కడ ఉన్నాను. దేవుడు ఇంటి తలుపు వద్ద నిలుచుండి తట్టుతారు. ఇంటి యజమానుడు లోపలికి ఆహ్వానిస్తే, ఆ ఇంటి యజమానుడు లేదా కుటుంబాన్ని పోషించేవాడు ఆహ్వానిస్తే అప్పుడు లోపలికొస్తాడు. లేఖనమంతా ఇదే సూత్రము ఉన్నది. దేవుడు ఏదైనా దేశమును పట్టణమును తన ప్రజలకు ఇచ్చేటప్పుడు ప్రతి గోత్రము నుండి 12 వ్యక్తులు వెళ్లి వేగుచూసి రావాలి. సరేనా? వారు వెళ్లి ఆ దేశమును వేగుచూచి వచ్చి స్వతంత్రించుకోగలమా లేమో చెబుతారు. అది ఒక సూత్రం. ఆ గోత్రములను నడిపేటువంటి పితరులు కాదు అంటే దేవుడు వారిని అరణ్యములోనే ఉంచేవాడు. అవును అని చెప్పే తర్వాతి తరంలో నాయకులు వచ్చే వరకు ఉంచుతాడు. నాయకుల అనుమతి లేకుండా, నడిపించే నాయకుల అనుమతి లేకుండా దేవుడు ఏదీ కూడా చేయడు. నాయకులు దేవుని మాట వినకపోతే ప్రజలు శ్రమపడతారు. ఆకాను దీనికి మంచి ఉదాహరణ. దేవునికి అవిధేయత చూపి నిషేధించిన దానిని ముట్టాడు. అయితే దేవుడు తీర్పు తీర్చినప్పుడు అది కేవలం ఆకానుకు మాత్రమే కాదుగాని తన కుటుంబం అంతటిపైకి వచ్చినది. అది మంచిది కాదు. కాని నీవు ఒక వ్యక్తి కింద ఉన్నప్పుడు ఆ వ్యక్తి చెడ్డ నాయకుడైతే ఫలితాన్ని నీవు అనుభవిస్తావు. ఇక్కడ అంశమేమిటంటే నాయకులను వాడుకుంటాడు. నాయకత్వానికి ఒక సూచన ఉంది. మనం దానిని దుడ్డుకర్ర లేదా దండము అంటాం. సరే, నేను కొన్ని విషయాలు మీకు చెబుతాను. ఎందుకంటే కాలములను మార్చే దుప్పటి అని చెబుతున్నప్పుడు ఇక్కడ అతి ప్రాముఖ్యముగా ఇక్కడ మనము చూసినట్లయితే దేవుడు దండమును వాడాడు. దీన్ని మీరు తెలుసుకోవాలి. ఒక గోత్రమునకు పదము, మీరు దీన్ని వ్రాసుకోవాలనుకుంటే వ్రాసుకోవచ్చు. గోత్రమునకు పదము మట్టే, METTEH. METTEH. గోత్రమునకు మరొక పదము ఉన్నది. ఆ యొక్క పదము షెబ్బెత్. సరే, షెబ్బెత్. SHEBETH. ఇంకొకటి మట్టే, METTEH. మట్టే. ఇవి చాలా ప్రాముఖ్యమైన పదాలు. ఈ పదము అర్థము కర్ర. ఇది గోత్రం మాత్రమే కాదు. దేవుడు పదాలతో ఆడుకుంటాడు తెలుసా? నేను బైబిల్ గురించి చెబుతాను. మీరు సాధారణంగా బైబిల్ చదివితే బైబిల్ యొక్క లోతును అర్థం చేసుకోలేరు. దేవుడు మాటలతో ఆడుకుంటాడు. అనేకమైన ఆయన మాటలు ఉన్నాయి. మాటలలో చాలా లోతు ఉన్నది. అనేకమైన మర్మములు ఉన్నాయి. ఉదాహరణకు
మీరు 12 గోత్రములను చూసినప్పుడు మీరు 12 రకాలైన ప్రజలను చూస్తారు కదా. అక్కడ 12 మంది విభజించబడినట్లు. దేవుడు గోత్రము అనే మాటను చూసినప్పుడు ఆయన షెబెత్ లేదా మట్టేగా చూస్తాడు. ఆయన ఏమంటున్నాడంటే 12 గోత్రములే కాదు, 12 కర్రలు. ఇక్కడ వాడిన పదము కొమ్మలు, 12 కొమ్మలు. ఇక్కడ దుడ్డుకర్ర అని కూడా వాడబడింది. దుడ్డుకర్ర అంటే కాపరి యొక్క దుడ్డుకర్ర వంటిది. మరి నీవు చూస్తే దేవుడు చూసినప్పుడు ఆ విధంగా చూడడు. మీరు జాగ్రత్తగా వినండి. ఉదాహరణకు మనమంతా దేవుని ఇంటిలో ఒకే బృందము, ఒకే వర్గము అని అనుకుందాము. మరి దేవుడు మనలను చూసినప్పుడు అవును ఇక్కడ చాలామంది ప్రజలు ఉన్నారు అన్నట్టుగా ఆయన చూడడు గాని ఆయన చేతిలో ఒక్క కర్రగా చూస్తాడు. అది ఒక ఆయుధముగా. మరొక పదము కూడా వాడబడింది, రాజదండము. రాజదండం. అయితే దేవుడు మనలను ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా చూడడు, ఒక సమాజముగానే చూస్తాడు. ఆయనకు మనందరి పేర్లు తెలిసినప్పటికీ కూడాను ఒకే జనాంగముగా ఆయన చూస్తాడు. దేవుడు వ్యక్తిగతంగా చూడడు. ఒక నాయకుని లేపినప్పటికీ కూడా ఆ నాయకునిలో ప్రజలందరినీ చూస్తాడు. ప్రజలు ఆ నాయకునికి ప్రతినిధులుగా ఉంటారు, నాయకునికి ప్రతినిధులుగా. అయితే గత కాలములో ఉన్నటువంటి ఒక పెద్ద శత్రువు ఏమిటి అనంటే అది మనము క్రీస్తు యొక్క శరీరాన్ని విడిచిపెట్టి వ్యక్తిగత పరిచర్యకు వెళ్ళిపోయాము. నా అభిషేకము నాకు నేనే, నన్నెవరు వాడుకోరు, కనీసం ప్రార్థన చేయమని అడిగే సంఘానికైనా నేను వెళతాను. ఇక్కడ ప్రసంగం చెప్పటం లేదు కాబట్టి ప్రసంగం చేయగలిగే సంఘానికి వెళ్తాను. వ్యక్తిగత తత్వము సంఘాన్ని విడదీస్తుంది, విభజించి వేస్తుంది. మనము లేఖనములను చూడవలసిన విధానం ఏమిటంటే సమైక్యత కలిగిన బృందముగా లేదా సమైక్యత వర్గముగా మనము చూడాలి. మనము ఒక సమాజము. దేవుడు తన ప్రజలను చూసినప్పుడు తన చేతిలోని కర్రగా చూస్తాడు. సరే, మీకు అర్థమైందా? మీరు గోత్రము అనే పదము మాట్లాడినప్పుడు అది ఒక కర్ర, దానికి ఉదాహరణ పదము షెబెత్ అనగా అది దుడ్డుకర్ర, రాజదండము, అది దోటికర్ర వలె ఇలా కొక్కెం వలె ఉంటుంది కదా. మరియు నూర్చెడి కర్ర, పరిపాలన దండము మొదలైనవి. ఈ మాట ఒక గోత్రము, ఒక కుటుంబము, ఒక గుంపునకు కూడా చెప్పబడి ఉన్నది. ఇది ఇంకా ఒక ఈటె, బల్లెము మరియు బాణము అని చెప్పబడింది. ఈటె వంటి తల కలిగిన బాణము. ఒక్క మాటకు నక్షత్రముల వలె విస్తారమైన అర్థములు కలవు. మనము గోత్రము అని చెప్పినప్పుడు మీరు ఒక గుర్తు చూడాలి. ఆ గుర్తు ఒక కర్ర. మీకు లేఖనాలు తర్వాత చూపిస్తాను, ఇప్పుడు పరిచయం చేస్తున్నాను. ఇక్కడ ఆసక్తికరమైనది ఏమిటంటే అది ఈ మాట గురించే. ఆ పదము మట్టే, దాని అర్థము గోత్రము, కర్ర మొదలైనవి. ఇంకా దాని అర్థం రొట్టె. కాబట్టి అది కర్ర మరియు రొట్టె. నిన్ను నడిపించుట నాయకునికి తెలిస్తే నీకెప్పుడు ఆహారముంటుంది. మన తండ్రికున్నటువంటి ఒక స్వభావము లేదా గుర్తు ఏమిటంటే ఆయన ఆ కుటుంబానికి ఒక పోషకుడిగా ఉన్నాడు. అదే ప్రతి కుటుంబంలోనూ జరుగుతుంది. నిజమేనా? అవును. ఇప్పటి కాలంలో భార్యాభర్తలు ఇద్దరు పనిచేస్తున్నారు. కానీ చాలా సందర్భాలలో ఆ విషయం మీకు తెలుసు, అది తండ్రి బాధ్యత. అవును, తెలుసు. మన పితరుల నాయకత్వపు వ్యవస్థలు నాశనము చేయబడి స్వేచ్ఛ ప్రజాస్వామ్యాలు వచ్చాయి. కాని పురుషుడు ఇంటిలో ఉన్నంత కాలము కూడా ఆ ఇంటిలో ఆహారముండాలి. అందుకే బైబిల్ సెలవిస్తుంది, ఒకడు పని చేయకుండా భోజనం చేయకూడదు. అది కష్టమే. అంటే పని చేయని వారిపైన దాడి చేయమని కాదుగాని దాని అర్థము నీవు జాగ్రత్త కలిగి పని చెయ్యకపోతే నీవు కుటుంబానికి ఆహారము అందించటం లేదు. మరి శ్రద్ధ కలిగి పనిచేయుట అనేది చాలా ప్రాముఖ్యము. ఇక్కడ ఇలా తర్జుమా చేయబడింది, 12 గోత్రములు. జాగ్రత్తగా వినండి. దేవుని చేతిలో 12 పరికరములుగా ఉన్నవి, 12 సాధనాలు, 12 కర్రలు. మీరు ఇలా ఆలోచించాలని కోరుతున్నాను. మీరు గోల్ఫ్ గురించి ఆలోచించండి. గోల్ఫ్ ఎంతమందికి తెలుసు? సరే, సరే, మీలో కొందరు భయపడుతున్నారు, అది తప్పు అన్నట్లుగా ఉన్నారు. మీ చేతులు పైకెత్తండి, ఇది రక్షణ పిలుపు కాదు. సరే, గోల్ఫ్ గురించి ఆలోచించండి. గోల్ఫ్ ఆడే వ్యక్తికి సహకారి ఉంటాడు. ఆ క్రీడాకారుడికి అవసరమైన కర్రలన్నీ అక్కడ గోల్ఫ్ క్లబ్లో ఆ సహకారి మోస్తాడు, 18 గుంతల వరకు. అయితే ఆ యొక్క కన్నము నుండి బంతి
దూరమును బట్టి ఏ కర్ర వాడాలో నిర్ణయించుకుంటాడు. అతనికి తెలుసు ఆ బంతిని రంధ్రమునకు అతి దగ్గరగా తీసుకుని వెళ్ళాలంటే దాన్ని పలుమార్లు కొట్టాలి, ఆ కన్నము దగ్గరగా. మరి మీకు డ్రైవర్ ఉండాలి, ఇంకా మీకు ఏముండాలి? స్థలం ఉండాలి, కొన్ని కడ్డీలు మీకు ఉండాలి, ఇంకా మీకు చాలా ఉండాలి. దేవుని గురించి ఏమిటి? దేవుడు గోల్ఫ్ ఆడితే ఇప్పుడు దేవుడు బంతిని కదపాలి ఎక్కడి నుండి అక్కడకు. మీకు తెలుసా, అది ఒక తరములోనే సాధ్యము కాదు. ఎందుకంటే ఆయన అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. అబ్రహాము 175 సంవత్సరాలు బ్రతికాడు. సరే, 175 సంవత్సరములలో 75 సంవత్సరములు తనకు 100 సంవత్సరములున్నప్పుడు జన్మించిన ఇస్సాకుతో ఆ సమయాన్ని ఆనందించాడు కదా. మీకు తెలుసు కదా, ఆమె పేరేమిటి? సారా 127 సంవత్సరాలు జీవించినది. తన కుమారుడికి జన్మనిచ్చినప్పుడు 90 సంవత్సరములు అనగా 37 సంవత్సరాలు కుమారుడితో ఆనందించింది. ఆమె మరణించిన 3 సంవత్సరముల తర్వాత ఇస్సాకు వివాహమైంది. 40 సంవత్సరాలప్పుడు. తన తల్లి చనిపోయినప్పుడు 37. 40 సంవత్సరములకు వివాహమైంది కనుక ఆమె చూడలేదు, రిబకాను చూడలేదు, ఆమె రిబ్కాను చూడలేదు. సరే, ఇక్కడ అంశం ఏమిటంటే, ఇంత సుదీర్ఘ జీవిత కాలములు అది అబ్రహామునకు ఇస్సాకునకు మధ్య ఉన్నది, మరియు యాకోబునకు మధ్య కూడా సుదీర్ఘ సమయము. కనుక దేవునికి తెలుసు, ఒక సమయం వస్తుంది, అబ్రహాము చనిపోతాడు, అప్పుడు యాకోబు నిలిచి ఉంటాడు. కాబట్టి ఇక్కడ అబ్రహాము తన బంతిని తీసుకువెళ్ళి ఎక్కడంటే ఇస్సాకు తీసుకునేలా దగ్గరగా చేర్చాలి, ఇంకా దానిని ముందుకు తీసుకువెళ్తే చివరకు దానిని యాకోబు తీసుకుంటాడు. తరువాత అది యాకోబు వంతు, తరువాత అది 12 గోత్రముల వరకు వెళుతుంది. దేవుడు ఆ విధంగా చేస్తాడు. మీరు వింటూ ఉన్నారా? అదే రీతిగా సంఘము యొక్క ప్రయాణము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము పెంతెకోస్తు దినమున ప్రారంభమైనది. అది సంఘము యొక్క జన్మదినము. సంఘము ఈ భూమి మీద కేవలము 2000 సంవత్సరాలు నుంచి మాత్రమే ఉన్నది. 2000 సంవత్సరములు మాత్రమే అయినదని నేను చెబుతూ ఉన్నాను. యేసు శిలువ వేయబడుటను నీవు చూచే కోణంపై ఆధారపడుతుంది. అది క్రీస్తు శకము 30కి ముందు కావచ్చు, లేదా 25 మధ్యలో ఉండవచ్చు. ఏదైనా ఆయన జన్మముపై ఆధారపడి ఉంటుంది. సరే, దానికి దగ్గరగా వస్తూ ఉన్నాము. ఈ 2000 సంవత్సరములలో దేవుడు వివిధ కర్రలను వాడాడు. మరి ప్రతి కర్ర కూడా ఒక ప్రత్యేక అభిషేకాన్ని సూచిస్తూ ఉన్నది. ఆయన బంతిని కదిలించాడు, అది ముందుకు వెళ్ళింది. అయితే కొన్ని మార్లు ఆ బంతిని కదిలించేవారు ఎవరూ లేకపోతే అది అక్కడే ఉన్నది దశాబ్దముల పాటు. తర్వాత ఎవరొకరు వచ్చి మనం అక్కడే విడిచిపెట్టకూడదు, ముగింపునకు దగ్గరగా తీసుకువెళ్దాం అంటారు. ముగింపునకు దగ్గరగా మనం ఐగుప్తు ప్రాంతములో ప్రారంభమయ్యాం. మనము సీయోను ప్రాంతమునకు కూడా రావాలి. సీయోను అనగా ఏమిటి? సీయోను అనగా భూమిని పరలోకాన్ని కలిపేటువంటి స్థలము. అది అనంతము, నిత్యత్వము. మనము భౌతికముగా ఉన్నట్లుగానే అమరత్వములోనికి అడుగుపెట్టుట. సరే, మనం అక్కడికి ఎలా వెళ్తాము? ఆ బంతిని అక్కడకు చేరేంత వరకు ప్రజలు దానిని కదిలిస్తూనే ఉండాలి. మరి దేవుడు దాన్ని ఎలా చేస్తాడు? ఆయన దానిని ప్రత్యక్షతా సూత్రము ద్వారా చేస్తాడు. దాన్ని చేసే యంత్రాంగము లేకుండా దేవుడు ఎప్పుడూ దానిని చేయడు. సరేనా? ఆ యంత్రాంగం పైన ఆయన తన అభిషేకాన్ని ఉంచి అప్పుడు ఆయన అంటాడు, నీవు దీనిని ముందుకు తీసుకువెళ్లగలవు, ఎందుకంటే నీ తలను రాయిగా చేశాను. నీవు కఠినలతో పనిచేస్తున్నావు, వారి నీపైన దాడి చేస్తారు, నీ తల కొట్టుకుంటావు, నీ నుదుటి భాగాన్ని గట్టిపరుస్తాడు. అప్పుడు మనుషుల మాటలు పట్టించుకోకుండా నీవు రాత్రి చక్కగా పడుకుంటావు. మీకు అర్థమవుతుందా? ఆ ఒత్తిడిని తట్టుకునేటువంటి శక్తిని ఆయన నీకు అనుగ్రహిస్తాడు. మరి నేను ఒకరోజు ఇలాగ అడుగుతున్నాను, గత సంవత్సరం నేను ఎలాగ జీవించగలిగాను? అది అసాధ్యము. గత సంవత్సరం నేను చేసినది చూస్తే నేను ప్రయాణించిన కిలోమీటర్లన్నీ కూడా లెక్కించాలని అనుకున్నాను. పెట్రా మీకు చెబుతాడు, దానిని ఎలాగూ చేశామా అని నేను అస్సలు నమ్మలేకపోతూ ఉన్నాను. ఒక ALS ను 40 లక్షలతో చేశాము, మరొక ALS ను కేప్ టౌన్లో 10 లక్షలతో చేశాము, నా విమాన ఛార్జీలు 10 లక్షలు. ఇదంతా నేను ఎలాగ చేశాను? అనేకమైన దాడులు, అనేకమైన పోరాటాలు, బలహీనతలు, ఇంకా ఎన్నో ఆటంకములు గత సంవత్సరం మాకు ఎదురయ్యాయి. గత సంవత్సరం చాలా కష్టంగా జరిగింది. ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే లేదు, ఇది నా వల్ల కాదు. ఇదంతా ఏ దుప్పటి అయితే నా పైన ఉంచి ధరింపచేశాడో దానివల్లనే. చూడండి, ఇస్సాకు ఆశీర్వాదమిస్తున్నప్పుడు తాను ప్రేమించిన ఏశావును అతడు పిలిచాడు. నీవు వేటగాడివి కాబట్టి నాకిష్టమైన మాంసము తీసుకురమ్ము. నీవు వెళ్ళి వేటాడి మాంసము తీసుకుని వచ్చి వండి
నాకు పెట్టుము. రిబ్కా ఆ మాటలు విని యాకోబుతో అంటున్నది, లేదు లేదు యాకోబు, నీవే వెళ్ళాలి. అయితే నేను రామములు లేనివాడను కదా. ఆమె ఏమి చేసింది? ఏశావు యొక్క వస్త్రమును తీసుకొని అతనిపైన వేసింది. ఏశావు యొక్క వస్త్రములను అతనికి ధరింపచేసింది. ఏశావు యొక్క వాసన ఆ వస్త్రములో ఉంది. ఆమె మేకపిల్లల యొక్క చర్మము వెంట్రుకలను తీసుకున్నది, వాటిని అతని యొక్క చేతులపైనను మెడపైన కూడా ఉంచినది. ఎందుకంటే మీలో కొందరి వలె అతనికి గడ్డము లేదు. అతడు నున్నని చర్మమును గలవాడు. తన తండ్రి తడిమి వాసన చూసి, స్వరము యాకోబు వలె ఉన్నది, వాసన ఏశావు వలె ఉన్నది. నీ పైనున్న వస్త్రము అది నీకు తెలుసా, తండ్రి నీకు ఆశీర్వాదమిచ్చుటకు కారణమవుతూ ఉన్నది. నేను చెబుతున్నాను, నీ పైన దేవుడు ఏ విధంగా వస్త్రమును ధరింపచేస్తాడో నీవు గుర్తిస్తావు. నీ డిగ్రీలు కాదు, నీ జ్ఞానము కాదు, అవేవి కాదు, వాటిని వాడుకోవచ్చును పౌలు యొక్క సామర్థ్యమును బట్టి వాడుకున్నట్లు. కాని చివరికి నీ పైనున్న దేవుని కృపను బట్టి ఆయన నిన్ను వాడుకుంటారు. అర్థమవుతుందా? దేవుడు ఈ 3 కర్రలు వాడుకుంటారు. ఈ 3 కర్రల గురించి నేను మాట్లాడుతాను. ఒక కాల వ్యవధి మీకిస్తాను. కాల వ్యవధి, ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరములో ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. 440 సంవత్సరములు వారు ఐగుప్తులో ఉన్నారు. కొన్ని బైబిల్లో 430 అని ఉంటుంది. ఇప్పుడు మనం వాదించవద్దు. సరే, 40 ఏండ్లు గోషానులో, 400 ఏండ్లు బానిసలుగా. సరే, అప్పుడు దేవుడు ఒక వ్యక్తిని లేపారు. ఆయన ఎవరు? మోషే. దేవుడు మోషేతో అన్నారు, మోషే, నీవు వెళ్ళి ఐగుప్తులో ఉన్నటువంటి నా ప్రజలను విడిపించాలి, బయటకు తీసుకువచ్చి వాగ్దాన దేశములోనికి నడిపించాలి. తెలుసు కదా, దారి మూయబడింది. ఎర్ర సముద్రం దాటిన తరువాత 40 సంవత్సరాలు అరణ్యములో గడిపారు. వారు ఒక స్థలమునకు వచ్చేసరికి, స్థలమునకు ఇదే సమయము అని వారు గుర్తించారు. ఒక క్రొత్త తరము లేచినది. వారు యొర్దాను దాటాలని అనుకున్నారు. నిన్ను తీసుకువెళ్ళటం లేదు అని మోషేతో దేవుడన్నారు. నీవు కాగడా ముందుకు పంపాలి. దేవుడు మరొక వ్యక్తిని లేపాడు. ఆయన పేరు యెహోషువ. ఇప్పుడు యెహోషువ 30 సంవత్సరాలు పాలించాడు. మోషే 40 సంవత్సరాలు. 30 ప్లస్ 40 ఎంత? 70 సంవత్సరాలు. చివరికి యెహోషువ తన ఓపిక నశించిన స్థితికి వచ్చాడు. శక్తిని కోల్పోయాడు, సహనం కోల్పోయాడు, ఉత్సాహం కోల్పోయాడు, తన ఆసక్తిని కోల్పోయాడు. అతడు దానిని తీసుకోవాలి, స్వాధీనం చేసుకోవాలి, కొన్నింటిని నాశనం చేయాలి. అతడు చేయలేదు. అతడు తన దుప్పటి విసిరాడు. అతడు 110 సంవత్సరాలకు మరణించాడు. సరే, అతడు 110 సంవత్సరములకు మరణించాడు. తన ఆజ్ఞను పొందుకున్నప్పుడు అతనికి 80 అంటే అతడు మోషేతో అరణ్యంలో 40 సంవత్సరాలు ఉన్నాడు. 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నాడు. మోషేతో కలిసి ఐగుప్తును విడిచిపెట్టినప్పుడు అతనికి 40, అప్పుడు మోషేకి 80. సరే, గుర్తుందా? 40. అతడు వెళ్ళినప్పుడు అరణ్యములో మరొక 40 సంవత్సరములు ఉండియున్నాడు. 80 సంవత్సరములు, 80 సంవత్సరాల వయస్సులో శాసనమును పొందుకున్నాడు. 30 సంవత్సరములు ప్రజలను అతడు నడిపించాడు. అతడు మరణించాడు. సరే, అది ఐగుప్తును విడిచి 70 సంవత్సరాలు అయిన తరువాత, మరి అప్పుడు దేవుడు ఈ భూమిని మరొక వ్యక్తికి నేనిస్తాను అని చెప్పాడు. యోదా. మరి యోదా 480 సంవత్సరముల వరకు ఆ దేశాన్ని ఏలుతాడు. 480 సంవత్సరాలు దేవుని రాజ్యం స్థిరపరచబడే వరకు, నిత్య శాసనం నెరవేరే వరకు, ఇక ఇటువంటి ఇతర శత్రువులు వాగ్దాన దేశంలో లేకుండా దేవుడు తన రాజ్యమును స్థిరపరచాడు. ఇప్పుడు 3 అభిషేకాలు దేవుడు వాడుకుంటారు. ఆ అభిషేకము మోషేది కాదు, అతడు ఉన్న లేదా వచ్చినటువంటి గోత్రముదే. తన గోత్రాన్ని మనము చదవాలి. సరే, మరి అభిషేకము యెహోషువది కూడా కాదు. ఎందుకంటే నమ్మకమైన సేవకుడు, మోషే చేతులపైన నీళ్లు పోసినవాడు కాదు. మోషే లాంటి ఆత్మ కలిగిన వారు ఇంకా 70 మంది అక్కడ ఉన్నారు. మరి యెహోషువను ఎందుకు ఎన్నుకున్నారు? యెహోషువ కాబట్టి యెహోషువను ఎన్నుకోలేదు. యెహోషువ వచ్చిన గోత్రమును బట్టి ఆయనను ఎన్నుకున్నారు. సంవత్సరాల క్రితం చేసిన వాగ్దానం అతడు గుర్తుంచుకోవాలి. అది మనం మాట్లాడుతాం. తరువాత మనము చివరి గోత్రమునకు వెళతాము. దేవుడు అంటాడు, లేదు, యెహోషువ స్వాధీనపరుచుకుంటాడని నేను మీకు వాగ్దానం చేయలేదు. కాలేబు తరమవారు ఆ దేశమును స్వతంత్రించుకుంటారని నేను చెప్పాను. కాలేబు గురించి ఏమిటి? అతనికి 40 సంవత్సరములు. ఐగుప్తును విడిచినప్పుడు అతనికి యెహోషువకు ఒకే వయసు. సరే, ఒక వాగ్దానాన్ని పొందాడు.
అరణ్యములు తన నిబంధన ప్రారంభమవుటకు ముందుగానే ఆ ఇద్దరు వేగుచూచువారిలో ఒక్కడిగా వచ్చి మంచి సమాచారం చెప్పాడు. మనము స్వాధీనపరచుకోగలమని చెప్పాడు. ప్రత్యేక ఆత్మ కలవాడు. అయితే దేవుడన్నాడు, యోధా గోత్రము నుంచి వచ్చిన కాలేబునకు ఆ దేశమును నేను అప్పగిస్తాను. ఇక్కడ ఈ వ్యక్తి ఉత్సాహవంతుడు, మోషే క్రింద పనిచేస్తున్నాడు. అరణ్యములో 40 సంవత్సరాలు. అయితే మోషే ఆయన ఇంక చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు నాయకత్వాన్ని ఇతనికివ్వాలనుకున్నాడు. మోషే అన్నాడు, లేదు, యెహోషువకు నేనిస్తాను. అతడు మోషేతో పాటు 40 సంవత్సరాలు ఉన్నాడు. మరి యెహోషువతో 30 సంవత్సరాలు, 70 సంవత్సరములు ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు అతని వయస్సు ఎంత? 40 + 40 80 + 30 110. ఇప్పుడు ఎదురు చూస్తున్నాడు. 110 సంవత్సరాల వయస్సులో దేవుడంటున్నాడు, నిన్ను వాడుకుంటాను. యెహోషువ 1వ అధ్యాయంలో. మరి ఆ అభిషేకము సంఘములో ఇంకా అది వివరించబడలేదు. కాబట్టి మనం దాన్ని విభజించి, విశదీకరించి, దాన్ని క్షుణ్ణంగా మనం పరిశీలించి, ఈ కాలేబు యొక్క అభిషేకములో మనం చూస్తే మోషేలో ఉన్న అభిషేకము, యెహోషువలో ఉన్న అభిషేకము ఇప్పుడు కాలేబులోనికి వచ్చినట్లుగా మనం చూడగలం. యోధాలో చూడగలం. ఇది బైబిల్లోనే ఉన్నది. మనం దానిని చూడాలి. కాబట్టి నేను మొదటి అభిషేకం ఏమిటో మీకు చెబుతాను. లేవీయుల అభిషేకము వివరిస్తూ ఉన్నది పెంతెకోస్తు కాలము గురించి. అది మనకు తెలియచేస్తుంది. మీకు రుజువు చేస్తాను. మీరు చూస్తారు, ఈ లేవీయుల అభిషేకం యొక్క సహజమైన స్వభావము పెంతెకోస్తు కాలమును మనకు తెలియపరుస్తూ ఉంది. ఇక్కడ ఎంతమంది పెంతెకోస్తు నుండి వచ్చిన వారున్నారు? సరే, నేను చెప్పింది ఇప్పుడు మీరు బాగా గ్రహిస్తారు. యెహోషువ పైన ఉన్న ఎఫ్రాయిము యొక్క అభిషేకం అనేది అది అభివృద్ధి లేదా ప్రవచనాత్మకమైన కాలము. ఆ అభిషేకం యెహోషువలో ఎలా పనిచేసిందో మీకు చూపిస్తాను. ప్రవచనాత్మకం ఆ ఎఫ్రాయిము. లేవీల అభిషేకం ఎలా అవసరమో చెబుతాను. యాజకులు, యెహోషువ అభిషేకం అది చాలా ప్రవచనాత్మకము. చివరిగా మీరు చూస్తారు, అది యోధా యొక్క అభిషేకము. దేవుడు సమస్తమును కూడా లేవి నుండి తీసుకొని యెహోషువ పైకి దానిని అనుగ్రహించాడు. మరి యెహోషువ నుండి సమస్తమును కూడా తీసుకువచ్చాడు. దానినే మనం మెటాథీసిస్ అంటాము, యోధాలోనికి. మరి యోధాలో మీకు పెంతెకోస్తు అభిషేకం ఉంటుంది. ప్రవచనాత్మకమైన అభిషేకం అపోస్తలుల యొక్క అభిషేకాన్ని చూపించినది. దానిలో ఎలా ప్రవేశించాలో మీకు తెలిస్తే, నీవు పవిత్రుడవు మరియు ఏర్పరచబడినవాడవు, శుద్ధుడవు, సమర్పణ గలవాడవు, ఎవ్వరూ ముట్టలేరు, మరియు అదే సమయంలో వర్ధిల్లుతావు. నీవు కార్యాలు సాధిస్తావు. అయితే భౌతికపరముగా కాదు. నీవు ప్రతి విషయంలోనూ కూడా వర్ధిల్లుతావు. మరియు నీవు అపోస్తలుల యొక్క అభిషేకం నీవు పొందినప్పుడు 2 లాభాలు చూస్తావు. నీ యొక్క ఆధీనములో దేవుడు ఏ విధంగా కార్యాలు జరిగిస్తాడో నీవు చూడబోతూ ఉన్నావు. చాలా శక్తిగలది. మీరు వింటున్నారా? ఇది చెప్పడానికి ఇది సరైన సమయం కాదేమో. ప్రక్కవారితో మేల్కొని ఉండండి చెప్పండి. సరే, ఈ బోధలు మరలా మనం వినాల్సినటువంటి సందేశాలు. మరలా వినాలి. ఎందుకంటే మీరు వినకపోతే మీరు కోల్పోతారు. ఇప్పుడు మొదటి విషయాన్ని నేర్చుకుందాం. దేవుడు ఎందుకు మోషేని ఎన్నుకున్నాడు? మోషే చాలా అందంగా కనబడుచున్నాడు కాబట్టి దేవుడు మోషేను ఎన్నుకున్నాడా? తెల్లగా ఉన్నాడని ఇతన్ని తీసుకుంటాను, మిగిలిన పిల్లలందరినీ కూడా నేను వదిలేస్తాను, వారు దాదీల చేత చంపబడాలి, నేను ఇతన్ని తీసుకుంటాను, ఆయనను ఒక జమ్ముపెట్టెలో ఉంచుతాను, అతడు నైలు నదిపైన మరి తేలియాడుతాడు, నైలు నదిలో వెళ్తున్నాడు, చివరికి కోటకు చేరాడు. ఇదంతా తేలికగా జరిగిందనుకుంటున్నారా? బైబిల్ అంతయు కూడా మీరు పిట్టకథలు వింటున్నట్లుగా కథలు ఉన్నాయని అనుకుంటూ ఉన్నారా? బైబిల్లో దేవుని యొక్క గొప్ప జ్ఞానము ఇమిడియున్నది. దేవుని జ్ఞానం యొక్క శక్తివంతమైన కార్యాలు మనము చూడగలం. కాబట్టి నేను ఇక్కడ మీకు చూపిస్తాను ఈ అభిషేకం ఎలా పనిచేస్తుందో. ఇప్పుడు మనము చూద్దాం. అభిషేకం మనం మోషే గురించి చదవటం లేదు. మోషే నేల నుండి తీయబడినవాడు, వేరు చేయబడినవాడు, బయటకు తీయబడినవాడు. లేవి అభిషేకాన్ని మనం చదువుతాము. ఒక కర్రగా మనం చూడాలి. దేవుడు ఆ కర్రను ఉపయోగించి తన ప్రజలను అరణ్యము గుండా నడిపిస్తాడు. సరే, ఈ ప్రస్తుత కాలములో మనము దుప్పటి కలిగి ఉన్నాం,
కర్ర కలిగి ఉన్నాం. దేవుడు మనలను అద్భుతంగా నడిపించబోతూ ఉన్నాడు. నేనేమి చూపిస్తాను అంటే, ఈ అభిషేకం యొక్క గుణలక్షణాలను మీరు అర్థం చేసుకున్నట్లయితే అది నీ పైకి దిగాలి, నీ ఆత్మను సరిచేయాలి, అది నీ లోపలికి రావాలి, బలపరచాలి. ఈ మాట వినండి. నాకు తెలుసు, అపోస్తలుల కాలము అనే దుప్పటి కొరకు యోధ అభిషేకము కొరకు నేను కాదు. నేను చూడగలను. ఈ అభిషేకముల గురించి లోతుగా పరిశీలించి మీరు అధ్యయనము చేస్తే ఈ అభిషేకం యొక్క స్వభావ లక్షణాలను మీరు తెలుసుకుంటారు. నీ జీవితం ఎంతో ఆశీర్వదింపబడుతుంది, సమతుల్యంగా ఉంటుంది, అది అద్భుతంగా ఉంటుంది. సరే, ఇక్కడ అది జరగాలి. లేవీయుల అభిషేకం గురించి మనం చూద్దాం. మొదటిగా బైబిల్లో మనం చూద్దాం. నిర్గమకాండము 2వ అధ్యాయము. అందరూ నాతో ఉన్నారా? మనకింకా 20 నిమిషాలున్నాయి. 25 అప్పుడు ఆపేస్తాం. సరేనా? మీకు ఓకేనా? మీరు వారమంతా ఉపవాసం ఉన్నారు, 25 నిమిషాలు ఉండగలరు. ఇప్పుడిది వినండి. ఒక వ్యక్తి లేవి యొక్క ఇంటివాడు తనకు భార్యగా లేవి యొక్క కుమార్తెను తీసుకున్నాడు. చూస్తున్నారా? ఒక వ్యక్తి, లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని, వాడు సుందరుడై యుండుట ఆమె చూచి 3 నెలలు వానిని దాచెను. తరువాత ఆమె వానిని దాచలేక, దీని ముందు అధ్యాయంలో మీరు చూస్తే పిల్లలందర్నీ చంపాలనుకుంటారు. ఎందుకంటే హెబ్రీ ప్రజలు వారికి ఇష్టము లేదు. అక్కడ ఐగుప్తులో హెబ్రీ జాతి పెరగడం వారికి ఇష్టము లేదు. వారు ఆ విధంగా చేస్తూ వచ్చారు. ఈ గర్భస్రావం చేయుట దేవుని యొక్క రూపము ఈ యొక్క భూమిపైన పునరుత్పత్తి కాకుండా చేసే మార్గం కావచ్చు. దయచేసి నేను మిమ్మును బ్రతిమాలుకుంటూ ఉన్నాను. ఎవరైనా తప్పు చేస్తే గర్భస్రావం చేసుకోవద్దు. ఆర్థిక లెక్కలు వేసుకొని మీరు తప్పు చేయవద్దు. మీరు జీవించవలసి ఉన్నది. మీ జీవితాన్ని దిద్దుకోవడానికి సహాయపడతాం. కాని గర్భస్రావం అనేది హత్య. ఎవరైనా ఆ విధంగా చేస్తూ ఉంటే, ప్రభువా క్షమించుమని అడగండి, ఆయన క్షమిస్తాడు. ఇక మరలా తప్పు చేయకండి. మీరు వింటున్నారా? అందుకే దేవుడు జారత్వమును ఎన్నడూ కూడా ఆయన ప్రోత్సహించడు. వివాహానికి ముందుగానే లైంగిక సంబంధం పాపము. అది చాలా ప్రమాదకరం. మీరు గర్భస్రావం చేస్తారు లేదా గొడ్రాలుగా మారుతారు. అలా జరుగుతుంది. ఇదెందుకు చెప్పానో తెలీదు. మీకు తెలుసా? మరి లక్షలాది మంది పిల్లలు, ఇది వైద్యపరంగా రుజువు చేయబడలేదు, 20వ శతాబ్దం చివరిలోనూ 21వ శతాబ్దంలోనూ గర్భస్రావం ద్వారా చంపబడియున్నారు. ఈ హత్యలు ఎంతో ఎక్కువగా జరుగుతున్నాయి. ఇది దుర్మార్గము. దేవుడు ఈ విషయంలో చాలా తీవ్రంగా ఉన్నాడు. చూడండి, మీరు పరలోకం వెళ్ళి పాస్టర్ మాకు చెప్పలేదు అనవద్దు. ఎవరూ చెప్పలేదు అని ఘోరమైన శిక్షలను పొందకండి. ఇదంతా పాతకాలపు పద్ధతి అని చెప్పవద్దు. బైబిల్ ఏం సెలవిస్తుందో అదే మీకు తెలియచేస్తున్నాను. మోషే కాలంలో కూడా ఈ విధంగా గర్భస్రావములు జరిగి ఉన్నాయి. ఆ మంత్రసానులకు వారు ఆజ్ఞాపించారు, పిల్లలను ఏమాత్రం విడిచిపెట్టవద్దు, పుట్టగానే వారిని చంపివేయండి, చంపాలి. ఆ సమయములో మోషే యొక్క తల్లి వాడు సుందరుడై ఉండుట చూచి, అనగా అందము గురించి కాదు, పిల్లలందరూ కూడా అందంగానే ఉంటారు. ఇక్కడ అర్థము దయ. దేవుని దయను, దేవుని కృపను, అభిషేకమును ఆమె చూసింది. మరి ఈ అంశాన్ని వ్రాసుకోనండి. అతడిని మోషే అని పిలిచినట్లు వాక్యంలో ఎక్కడా లేదు. తరువాత ఏమి జరిగిందంటే, ఫరో యొక్క కుమార్తె వాణ్ణి చూచి నీటిలో నుండి ఇతని తీసి తినని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టెను. నీటిలో నుండి తీయబడినవాడు. వింటున్నారా? అంశం ఏమిటంటే, ఇక్కడ ప్రాముఖ్యమైన అంశము అది మోషే కాదు. ముఖ్యమేమిటంటే అతని తల్లి, అతని తండ్రి. వారు వచ్చిన గోత్రము లేవి గోత్రము.
అభిషేకం యొక్క సూత్రము అది నీవు కాదు, నీవెక్కడి నుంచి వచ్చావో అది. మీరు వింటున్నారా? ఈ లేవి ఎవరు అనేది మనము ఇక్కడ చూడాలి. లేవి గురించిన ఆ ప్రత్యేకత ఏంటి? ఎందుకంటే లేవి పెంతెకోస్తు కాలమునకు సాదృశ్యముగా ఇక్కడ ఉన్నాడు. లేవి గురించి మీరు తెలుసుకోవాలంటే ప్రారంభంలోనికి మనం వెళదాం. బైబిల్ చదివేటప్పుడు ఈ విధంగానే మీరు చేయాలి. ఈ లేవి అనే పదము ఎక్కడ పరిచయం చేయబడింది అనే మూలములోనికి వెళ్ళి మీరు చూడాలి. మీకు చూపిస్తాను. ఆదికాండం 29. ఆదికాండం 29 చూడండి. ఇప్పుడు మనం వివరంగా చూస్తాము. రేపు మీకు 2 సందేశాలు ఉంటాయి. మొదటిగా లేవి యొక్క అభిషేకము గురించి లోతుగా పరిశీలన చేస్తాము. దానిని నేను మొదటి సెషన్లో పూర్తి చేస్తాను. తరువాత అభివృద్ధి అభిషేకం చూస్తాం, ఎఫ్రాయిం అభిషేకం. నేను చెబుతాను ఎలా తీయాలో మీకు తెలిస్తే. ఒకసారి చూడండి. పాస్టర్ ట్రెవర్ సురేష్తో నేను వస్తున్నప్పుడు నాకు ఒక పదం జ్ఞాపకం వస్తూ ఉన్నది. మేము వాహనములు వస్తూ మాట్లాడుతూ ఉండగా పరిశుద్ధాత్ముడు ఒక వాక్యమును నాకు జ్ఞాపకం చేశాడు. తెలివిని సంపాదించమని పరిశుద్ధాత్ముడు చెప్పాడు. చూడండి, చాలామంది విద్యాలయాలకు వెళ్లరు, కాని ఈ లోకంలో బ్రతకడానికి జ్ఞానం వారికి ఉంటుంది. వాళ్ళు తెలివైన వాళ్ళు. వ్యాపారం ఎలా చెయ్యాలో వారికి తెలుసు. వారు చాలా విజయమును సాధించిన వారుగా ఉన్నారు, కాని వారు ఆర్థిక శాస్త్రాన్ని ఎన్నడూ చదవలేదు. కాని వారు ఈరోజు కోటీశ్వరులు, తెలివైన వాళ్ళు. కారు నడుపుతుండగా ప్రభు నాతో అంటున్నారు, సంఘముతో చెప్పు, వారు వేదాంతం చదవలేదు. వారికి అన్ని విషయాలు తెలియకపోవచ్చు, కాని ఇప్పుడు మీరు చాలా విషయాలు నేర్చుకుంటారు, ఎందుకంటే ఇది వర్డ్ సెమినార్. ఆదివారం వీటిని చెప్పలేను. మీరు తెలివి కలిగి ఉండాలి. జ్ఞానం సంపాదించండి. వివేకము. సరేనా? మీరు వివేకం పొందండి. మరొక మాటలో, మీలో ఏదైనా ప్రేరేపణ కలిగితే వెంటనే అది అర్థమైనా కాకపోయినా దానిని మీరు వెళ్ళి చేయండి. మీరు వింటున్నారా? ఇక్కడ మీరు దీన్ని అర్థం చేసుకోవాలి. లేవి అభిషేకం గురించి మొట్టమొదటిది అది యాకోబు మరియు రాహేలు యొక్క విషయము. ఇది ఎంతమందికి తెలుసు? ఇది చాలా నాటకీయంగా ఉంటుంది. అంటే నా అర్థం ఏమిటంటే, ఇందులో ప్రేమ ఉంటుంది, మోసం ఉంటుంది, విడిచిపెట్టబడటము, ద్వేషించటము. నాకు అర్థం కాదు. అయితే రాహేలు మరియు యాకోబు గురించి చూస్తే వారిపైన ఒక సినిమా కూడా తీయవచ్చునేమో. ఇక్కడ కథ ఎలా ఉంది? ఇక్కడ యాకోబు పారిపోతున్నాడు. ఏశావును మోసం చేశాడు, గుర్తుందా? జ్యేష్ఠత్వపు హక్కును పొందుకున్నాడు, పెద్దల ఆశీర్వాదం పొందాడు. అతడు జ్యేష్ఠత్వపు హక్కును పొందాడు, అనగా ప్రథమ సంతానము హక్కు. దానికి శక్తి ఉంది. మన పితరుల కాలంలో ప్రథమ సంతానంగా ఉండుట అనేది దేవుని చేత నీకు ఒక ఖాళీ చెక్కు ఇచ్చినట్లే. పరిమితి లేదు. ప్రథమ సంతానముగా నీకు ఒక ప్రత్యేక శక్తి ఉంటుంది. ఒక అదృశ్యమైన కవచం నీ చుట్టూ ఉంటుంది, నిన్నెవరూ తాకలేరు. అది జ్యేష్ఠత్వపు హక్కు. ఈ వ్యక్తి దానిని కోరుకున్నాడు. అతడు కవల పిల్లలలో ఒకడు. మరి అతని తల్లి ఇస్సాకు, రెబ్కా యొక్క విషయం గురించి చెప్పాను కదా, అది మీకు గుర్తుంది కదా. ఇక్కడ రెబ్కా ఇస్సాకును వివాహము చేసుకున్నది. అతనికి 40 సంవత్సరాలు. కాని 20 సంవత్సరాల వరకు వారికి పిల్లలు కలగలేదు. ఈ ఉదయకాలం నేను చెబుతున్నాను, అది ఇస్సాకు అక్కడ అరణ్యములో ఎడారిలోనికి వెళుతున్నాడు. మరి అరణ్యములో ఆ ప్రదేశం యొక్క పేరు బెయర్ లహాయి రోయి. బెయర్ బిజిఈఆర్, బియర్ కాదు, లహాయి రోయి. ఆ మాటకు అర్థము నన్ను చూచుచున్న దేవుని నిత్యమైన బావి అని దాని అర్థము. అతని అక్కడ దేవుడు చూస్తాడని అతనికి తెలుసు. అతడు దాక్కొనలేడు. అక్కడ దేవునికి ప్రార్థిస్తాడు. అతడంటాడు, దేవా, సంతానము లేరు. 20 సంవత్సరములు దేవుడు చూచుచున్న స్థలములోనే అతడు ప్రార్థించాడు, ఆ అరణ్యములో. తరువాత ఆమె గర్భము ధరించినది. ఆమె గర్భము ధరించినప్పుడు ఆమెకు కొంత సమస్య ఏర్పడినది. అప్పుడు చాలా ఇబ్బంది ఎదురైనది. చివరికి ఆమె దేవునిని అడిగినది, ఎందుకు నా గర్భములో ఈ సమస్య కలిగి ఉన్నది? అప్పుడు దేవుడన్నాడు, 2 జనములు నీ గర్భములో కలవు అని చెప్పాడు. నీకు కవలలు, వారు కుమారులు.
వాళ్ళు ఈ భూమి మీద 2 గొప్ప దేశములకు నాయకులుగా ఉంటారు. సమస్య ఏమిటంటే వారు ఒకరినొకరు చూసుకునరు, ఎప్పుడు ఒకరితో ఒకరు గొడవ పడతారు. ఇంకా దేవుడు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నారు, మరి వారి పోరాటములో చిన్నవాడు పెద్దవానిపైన అధికారం చేస్తాడు, మరి పెద్దవాడు చిన్నవానికే దాసుడవుతాడు. కాబట్టి మొదటివాడు బయటికి వచ్చినప్పుడు వాడు ఎర్రనివాడు. అతనికి ఏసావు అని పేరు పెట్టిరి, వాడు ఎర్రనివాడు. మరి ఏదోము ప్రజలకు, ఏదోమీయులకు తర్వాత అతడు తండ్రిగా మారియున్నాడు. అనగా ఎర్రని ప్రజలు, ఎరుపు అనగా పాపమునకు సాదృశ్యం. అతడు ఎందుకు ఎర్రగా ఉన్నాడో నాకు తెలుసు అనుకుంటాను. అతడు తెల్లనివాడు అని కాదుగాని అతడు ఎర్రనివాడు ఎందుకంటే అతని సోదరుడి గర్భంలో కొట్టాడు. వారు గర్భంలో ఉండగానే ఒకరితో ఒకడు పెనుగులాడాడు. అది చాలా సమస్యతో ఉన్న గర్భం. అతని మడిమెను పట్టుకొని ఉన్నాడు. నీ పని ఇంకా అయిపోలేదు, లోపలికి రా అన్నట్లు పట్టుకున్నాడు. అది యాకోబు. వారు అతనికి యాకోబు అని పేరు పెట్టారు, అనగా కలిసి వచ్చినవాడు. నిజానికి దాని అర్థము జీవితంలో ఒక వ్యక్తిని క్రిందకు లాగేవాడు. నువ్వు పైకి వెళ్తానంటే క్రిందకు లాగేస్తాడు. అతని తత్వము చాలా సులభము, ముగింపే దానికి అర్థమునిస్తుంది. అక్కడకు ఎలా వెళ్ళాను అనేది అనవసరం, వెళ్ళడం ముఖ్యం. అది అతని తర్కము. అతడు బయటికి వచ్చాడు. ఖచ్చితంగా చెప్పగలను, అక్కడే ఈ గొడవలు ప్రారంభమయ్యాయి. నీకు దేవుని వద్ద నుండి వాగ్దానం వచ్చినది, రెబ్కా దాన్ని పొందినది. రెండవ వాడే మొదటివాడిని ఏలుతాడు అని ఆమెకు ముందే తెలుసు. మొదటివాడు రెండవ వానికి దాసుడవుతాడు. కనుక రెండవ వాడితో అంటుంది, దేవుడు నాకు చెప్పారు, నీవు ఒక జనమునకు తండ్రిగా ఉంటావు, అతడు కూడా జనమునకు తండ్రవుతాడు, మీరిద్దరూ నాయకులు. నీవు అతని ఏలుతావు. నీ వైఖరి నీవు మార్చుకోవాలి, లేకపోతే మొదటి సంతానంగా పుట్టకపోతే అతని ఏలుట అసాధ్యము. ఎందుకంటే ప్రథమ ఫలము ఏదైనా అది దేవునిదే. అతడు ప్రథమ ఫలము. అందుకే ప్రథమ ఫల సూత్రమును ఈ సంఘములో మనం జరుపుకుంటాం. ఎందుకంటే మొదటిది దేవునికి చెందినది. అందుకే మనము ప్రథమ ఫలములు, మరి ప్రథమ అర్పణలు వాటిని తీసుకొని దేవునికి అర్పిస్తాము. మరి ఇదెలా పనిచేస్తుంది? ఆమె తన కుమారుడితో అంటుంది, ఈ ప్రవచనమే నిన్ను నీ గమ్యానికి నడిపించాలి. ఆమె అక్కడ అదే చెప్పినది. అతడే భవిష్యత్తు అని ఆమె అతనికి చెప్పింది. అతడు మాత్రమే నిత్య సూత్రాన్ని మార్చగలుగుతాడు. అతడు దేవుని మనసును మార్చగలడు, ఎందుకంటే దేవుని ప్రవచనము చెప్పాడు నువ్వు చేస్తావని. అయితే వారు పెద్దవారయ్యారు. మొదటివాడు వేటగాడు, రెండవవాడు సాధువుగా ఉన్నాడు, అనగా మంచివాడు, నెమ్మదస్తుడిగా ఉన్నాడు, త్వరగా నేర్చుకునేవాడు, విద్యను నేర్చుకునేవాడు. అతడే యాకోబు. చేతుల నైపుణ్యం గలవాడు కాదు. మరొకడు నైపుణ్యం గల వేటగాడు, ఎంతో నైపుణ్యంతో గురిచూసి కొడతాడు. అతడు మొరటివాడు. మరి బైబిల్ సెలవిస్తుంది ఒక దినమున అతడు వేటకు వెళ్ళినా అతనికేమీ దొరకలేదు. చాలా ఆకలితో ఉన్నాడు. మరి ఇంటికి తిరిగొచ్చాడు. యాకోబు వంట వండుచూ ఉన్నాడు, కలగూర వంటకము. అది చాలా రుచికరంగా కనబడుతున్నది. మరి ఏసావు, కొంచెము నాకు పెట్టుమని అడిగాను. అందుకు యాకోబు పెడతాను అని అన్నాడు. నీ జ్యేష్ఠత్వము నేడు నాకు ఇమ్మని అడిగాను. అందుకు ఏసావు, నేను చావబోతున్నాను కదా, ఈ జ్యేష్ఠత్వము నాకెందుకు అనేను. నేను నీకు అమ్ముతాను, నాకు ఆహారం పెట్టుము. బైబిల్ అంటుంది, ఏసావు ఆ దినమున తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. జాగ్రత్తగా వినండి, తృణీకరించెను అనగా తనకున్న హక్కును అగౌరపరిచాడు. మొదటి జ్యేష్ఠుడు దేవునికి చెందినవాడని మరిచాడు. నీది కానిది వేరేవారికి ఇవ్వలేవు అని మరిచాడు. అందుకే మన ప్రథమ ఫలములు దేవునికి అర్పిస్తాము. దేవునికి చెందినది మనం ముట్టుకోము, అది దేవునికి నచ్చదు. కాబట్టి అతడు తృణీకరించాడు. తృణీకరణ ద్వేషించి ఉన్నాడు. మరి నిజానికి ఆ దినము నుండి గుర్తింపు సమస్యలు ఎదుర్కొన్నాడు. తన అధికారాన్ని తగ్గించుకున్నాడు. ఉదాహరణకు ఈ సంఘంలో సిరీస్ చేస్తున్నాను. నేను ప్రథమ ఫలం స్థాయిలోనే. మనమంతా దేవునికి ప్రథమ ఫలమే. ఒకవేళ నీవు కూడా నిన్ను నీవు తగ్గించుకుంటూ ఈ విధంగా నీవెవరో నీకు తెలీదు, నువ్వు హెచ్చించుకుంటూ ఉన్నావు, నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు, ఎప్పుడు ఇతరులతో పోల్చుకుంటావు, అలాగూ నీవు చేస్తే నీకు ఏసావుకి తేడా లేదు. నీ జ్యేష్ఠత్వపు హక్కును నీవు తృణీకరిస్తావు. అయితే ఈ కాలములో నీవు నేను అపోస్తలిక్ కాలంలో ఉన్నాము. నీకు గుర్తింపు సమస్య అనేదే ఉండకూడదు. నీకు ఉంటే పాస్టర్ ట్రైవర్ వద్దకు రండి, త్వరగా ఆయన పరిష్కరిస్తాడు. మరల జ్యేష్ఠత్వపు హక్కు మీకిస్తాడు. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? ఇప్పుడు
మరి ఆ తరువాత నేను ముందు చెప్పినట్లుగా అతడిని మోసం చేసి పితరుల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఆ తరువాత ఏమి జరిగింది? తన సహోదరుడే అతని ద్వేషించాడు. అప్పుడు గ్రహించాడు, ఈ వ్యక్తి బలహీనమైన సమయంలో అతడిని మోసము చేసి తనకు చెందినది తీసుకున్నాడు అని గ్రహించాడు. తన సహోదరుడిని చంపాలి అనుకున్నాడు, కయీను హేబేలును చంపిన రీతిగా. సరే, కాబట్టి తల్లిదండ్రులు అతనికి చెప్పారు, నీవు పారిపోయి ప్రాణం కాపాడుకో, దానితో పాటు నీ తల్లిలాంటి సామర్థ్యము గల ఒక స్త్రీని నీవు కనుగొనాలి, సిరియాలో ఉన్న నీ తల్లి ఇంటి నుండి నీవు పొందాలి. అందుకే సిరియా ఆసక్తికరమైనది. మన విశ్వాసపు పితరులు అందరూ కూడా, అది అబ్రహాము, సారా సిరియా నుండి వచ్చారు. మొదట క్రైస్తవులు అనబడినవారు సిరియా అంతియోకులో విశ్వాసులు క్రైస్తవులుగా మొట్టమొదట పిలువబడ్డారు. ఇప్పుడు ఆ రాజ్యమంతా భారంగా వెళ్తూ ఉంది. దేవుడు ప్రవచనాత్మకంగా ఏదో చేస్తున్నాడు, నాకు తెలీదు, కానీ ఆయన చేస్తున్నాడు. సిరియాలో సమస్యలు చూడండి. ఆ సిరియా సమస్య వలన ఇప్పుడు ఐరోపా పరిస్థితి పడిపోతున్నట్లుగా ఉంది. అందుకే ప్రజలు విపరీత స్థాయిలను పొందుతున్నారు. దాని ఆధారంగా మనకు అర్థంకాని విషయమేదో జరగబోతున్నది. ఇక్కడ అంశమిలా ఉంది. కాబట్టి యాకోబు తప్పించుకుని పోయి ఒక బావి వద్దకు చేరాడు. అతడు అలసిపోయాడు. కొందరు స్త్రీలు తమ యొక్క గొర్రెల మందలను మేపుచూ నీళ్లు త్రాగించుట కొరకు బావి వద్దకు వచ్చినప్పుడు అతడు రాహేలును చూశాడు. వెంటనే ప్రేమలో పడిపోయాడు. చూసిన వెంటనే అతడు ఆమెను ఎంతో ప్రేమించెను. తన బంధువుని ఇంటికి వెళ్ళినప్పుడు వెంటనే తనకు వివాహము చేయమని అతని అడిగాను. అతని మామ అయిన లాబాను చాలా యుక్తము కలిగిన వ్యాపారవేత్త. యాకోబుతో చెప్పాడు, నీవు వెల చెల్లించాలి పెండ్లి కుమార్తె కొరకు. ఆ విలువ ఏమిటంటే 7 సంవత్సరాలు కొలువు చేయు, ఆమెను పొందుతావు. మరి 7 సంవత్సరాలు 7 రోజుల వలె గడిచాయి. అంత ప్రేమలో ఉన్నాడు. ప్రేమ గుడ్డిది అంటారు కదా. ఆమెను పొందే వరకు నీవు కళ్ళు తెరవవు. నువ్వు కళ్ళు తెరిచేసరికి అంతా అయిపోతుంది. కాబట్టి మరి 7 సంవత్సరాలు గడిచాయి. తర్వాత ఆమెను పొందాడు. 7 సంవత్సరాలు పనిచేసి తన విలువ చెల్లించాడు. మరి అక్కడ ఉన్న క్రమమును అర్థం చేసుకోలేదు. అతడు రాహేలును ఎంతో ప్రేమించాడు. అయితే రాహేలుకి వివాహం కాని అక్క ఉందన్న సంగతి మరిచిపోయాడు. ఆ రోజుల్లో జీవిత భాగస్వామిని స్త్రీలు ఎన్నుకోరు, తండ్రి ఎంపిక చేస్తాడు. తండ్రి, అలాంటి రోజులు మళ్ళీ రావాలంటారా? మీలో కొందరు అంటున్నారు, దేవా, ఇది చాలా దూరం వెళ్తుంది, అపోస్తులిక సీజన్లో ఇక నేను పాల్గొనను. ఆమె ఎన్నుకొనబడింది. కాని స్త్రీలు వివాహములో ముసుగు ధరిస్తారు కాబట్టి ఆ యొక్క ముస్లింలు మరియు తూర్పు దేశాల్లో యూదులు కూడా ధరిస్తారు. కన్నులు మాత్రమే మనం చూడగలుగుతాం. మరి వివాహము జరిగియున్నది. తన గుడారంలోనికి తీసుకెళ్లాడు. మరుసటి ఉదయం లేచారు. అంటే ఆ రోజుల్లో కరెంటు లేదు కదా, అందుకే. మరుసటి ఉదయం లేచారు. ఆమెను చూసేసరికి ఆమె రాహేలు కాదు, ఆమె లేయా. వెంటనే అతనికి కోపం వచ్చింది. ద్వేషిస్తాడు, పగబడతాడు. మరి అతడు తనలో ఉన్న కోపాన్ని, నిరుత్సాహాన్ని బయటకు చూపించాలి కాబట్టి అతడు లేయాను ద్వేషించాడు. ఎందుకంటే ఆమె తండ్రి ఇతన్ని మోసగించాడు. మరుసటి రోజే ఆమెను పొందాలనుకున్నాడు. అతడు వెళ్ళి నిలదీశాడు. అయితే నీవు ఆమెను పొందవచ్చు, కాని మరొక 7 సంవత్సరాలు కొలువు చేయాలి. ఆమెను నీకిస్తాము. ఇది ఎలా అంటే, నీకిప్పుడు పెళ్లి చేస్తాం, కాని వెల చెల్లించాలి. ఇప్పుడు తిని తర్వాత చెల్లించు అన్నట్లు. పెండ్లి కుమార్తెను పొందుకున్నాడు. కాని సమస్య ఏంటంటే అతనికి 2 భార్యలున్నారు. ఒకరు ద్వేషించినది, ఒకరు ప్రేమించినది. మరి సమస్య, దాని తర్వాత వచ్చిన సమస్య ఏమిటంటే, దేవుడు అతడు ద్వేషించిన స్త్రీ యొక్క గర్భమును తెరిచియున్నాడు. అతడు ప్రేమించిన స్త్రీ యొక్క గర్భమును మూసివేశాడు. ఒకతే గొడ్రాలుగా ఉంది, ఒకటి ఫలించినది. కనుక ఆమె అనుకుంటున్నది, నేను ప్రేమను పొందాలి, నేను పిల్లలను కనుట ద్వారా అతని ప్రేమను పొందుతాను అనుకున్నది. ఆమె మొదటి కుమారుని కనెను. అక్కడతో మన కథ ముగుస్తుంది. ఆదికాండం 29 ఇక్కడ మనం ముగించాలి. ఆదికాండం 29లో మనము చూడగలము,
తన భర్త హృదయాన్ని గెలుచుకోవడానికి ఆమె పిల్లలను కనాలని నిర్ణయించుకుంది. ఆ రోజుల్లో ప్రేమ కొరకు పెళ్లి చేసుకునేవారు కాదు, పిల్లల కోసమే పెళ్లి చేసుకునేవారు. ఆ పురుషుని ఇంటి పేరు నిలబెట్టుటకు. సమాజములో పిల్లలను కనుట ద్వారానే తమ పేరు నిలబడుతుంది, వంశము నిలబడుతుంది అని నమ్మేవారు. ఆమె మొదటి కుమారుని కనెను, అతనికి రూబేను అని పేరు పెట్టెను. అందుకే ఆమె అంటే నాకు ఎంతో ఇష్టం. ఆమె మనకు విశ్వాసంలో అవ్వ, ఆమె పేరు లేయా. నా ఉద్దేశము ప్రకారము రాహేలు ఎంతో సౌందర్యవతి, ఆమె సౌందర్యం చర్మంలోనే. కాని ఆమెకు ఆత్మీయ జ్ఞానం ఏమీ లేదు. నేను ముందే చెప్పాను. అందరూ రాహేలు వలె ఉండాలనుకుంటారు, కాని నమ్మండి, మీ విశ్వాసపు అవ్వను అభినందించండి, ఆమె లేయా. సరే, బైబిల్ చెబుతూ ఉన్నది, మరి రాహేలు చాలా సౌందర్యము కలిగినటువంటి స్త్రీ, ఆమె చాలా అందమైనటువంటి స్త్రీ, భౌతికముగా నిష్కలంకమైనది, కలంకము లేనిది. కాని ఆమె అందము కేవలం బాహ్యపరమైనది. కాని బైబిల్ సెలవిస్తుంది, లేయాకు ఆమె బలమంతా ఆమె కళ్ళలో ఉన్నది. ఆమె కళ్ళ నుండి నీరు కారుతున్నాయి, అనగా బలహీనమైన కళ్ళు గలది. కాని ప్రవచనాత్మకంగా ఆమె గురించి చెప్పబడింది. ఆమె భౌతికంగా చూడలేకపోయినా ఆమె ఆత్మలో చూడగలుగుతుంది. ఆమె నీళ్లుతో నిండిన కళ్ళు నుండి చూస్తుంది. ఆమె బాహ్యపరమైన కార్యములను జరిగించలేదు, కాని ఆమె ప్రవచనాత్మకంగానే జరిగించాలి. అందుకే ఆమె ఈ విధంగా చేసింది. ఆమె మొదటి కుమారుని కని రూబేను అని పేరు పెట్టెను. రూబేను అనగా చూచుట. ఆమె ఏమి ఉత్పత్తి చేసిందంటే, నేను ఈ కుమారుడిని కంటే వీనిపైన ఉన్న అభిషేకం నా భర్త నన్ను చూచి ప్రేమించినట్లు చేయును, వీని బట్టి నన్ను అభిమానిస్తాడు. కాని రూబేనును కన్నప్పటికీ అతడు ఆమెను చూడలేదు, ఇంకా ఆమెను ద్వేషించాడు, ఇష్టపడలేదు. నిన్ను ప్రేమించని చోట బంధములో ఉండుట అనేది చాలా కష్టమైన పని. ఆమె రెండవ కుమారుని కన్నది, అతనికి షిమ్యోను అని పేరు పెట్టెను. అది ఎలాంటిదంటే షమ్మా, సీమోను, దాని అర్థము వినుట. అతడు నన్ను చూడకపోయినా నా మాట వింటాడేమో. కాని ఇంకా అతడు ఆమె మాట వినలేదు. మీరు ఈ యొక్క అభిషేకములను లోతుగా ధ్యానిస్తే రూబేను అనే పేరును బట్టి అతడు బలహీనుడయ్యెను. తన తండ్రి యొక్క ఉపపత్ని కొరకు తన యొక్క జ్యేష్ఠత్వపు హక్కును అతడు అమ్మివేసినట్లుగా చూస్తున్నాం. అతడు ఆమె యొద్దకు వెళ్ళినప్పుడు జ్యేష్ఠత్వపు హక్కును కోల్పోయాడు. అప్పుడు అది యోసేపుకు వెళ్ళింది. అసలు యోసేపు కంటే ముందే విచిత్రమైన రంగుల అంగి ధరించినవాడితడే. అతడు వెళ్ళి తన తండ్రి యొక్క ఉపపత్నితో అతడు రాజీపడినప్పుడు మాత్రమే దేవుడు ఆ వస్త్రమును అతని నుండి తీసివేసి యోసేపుకిచ్చాడు. ఎందుకంటే అతడు రాహేలుకు జన్మించిన మొదటి సంతానము. మీరు వింటున్నారా? మనము వీటన్నిటినీ గ్రహించాలి అంటే వాక్యములన్నిటినీ కలిపి మనం చూడాల్సి ఉంది. ఆమె మూడవ కుమారుని కన్నది. ఆమె అతనికి లేవి అని పేరు పెట్టింది. లేవి అనే మాటకు అర్థము కలుపుట. నిజానికి దాని అర్థము అతడు రక్షకుడు. ఆమె అన్నది, అతడు నన్ను చూడకపోయినా, నా మాట వినకపోయినా, ఈ కుమారుడైన మమ్ములను ఒకటి చేస్తాడు. కలుపుట, ఏకము చేయుట, ఒకటి చేస్తాడు. నా భర్త నన్ను సంరక్షిస్తాడేమో. కాబట్టి లేవి మూడవ కుమారుడిగా జన్మించాడు, మూడవవాడు. అందుకే యాజక అభిషేకమునకు 3:30, యాజక అభిషేకముకు వచ్చేసరికి 3 రెట్లు 3:30 అని మీరు చూస్తూ ఉంటారు. మనం దానిని రేపు మాట్లాడుతాము. సరే, లేవి జన్మించాడు. అతడు తన తల్లిని తండ్రిని ఒకటి చెయ్యాలి, భౌతికముగా కలపాలి, కాని చెయ్యలేదు. కాని లేవి పైన ఉన్నటువంటి కృప ఏమిటంటే, అతడు ఒక ప్రత్యేకమైన పనిని చేసియున్నాడు. పర్వతము ఎలా ఎక్కాలో తెలుసు. అతడు పరలోకాన్ని భూమికి తెచ్చాడు. అతడు భూమి ఆకాశాన్ని కలిపాడు. అతడు దేవుని ప్రజలతో కలిపాడు. అతడు ఖాళీలో నిలబడి ఆ ఖాళీని పూరించాడు. అతడు కలుపువాడు, సంరక్షకుడు. అతడు ఆత్మీయ సంగతులను కలుపుతాడు. యాజకుల లేవి అభిషేకం మీకు ఎంత అవసరమో నేను మీకు చూపిస్తాను. మరి రాజుల అభిషేకములోనికి వెళ్లడానికి ముందే యేసే ప్రధాన యాజకుడు, విశ్వాసమునకు కర్త. మెల్కీసెదెకు క్రమములో లేవీతో ఎలా కలపబడాలో తెలిస్తేనే కాని నీవు యోదాతో కలపబడలేవు. నిజానికి నా ఆలోచన ప్రకారం ఎఫ్రాయిము అభిషేకము అది ఒక మాధ్యమము మాత్రమే. అది విరామము వంటిది, విశ్రాంతి లాంటిది. అది జరగవలసిన అవసరము లేదు,
ఎందుకంటే నీవు లేవీయుల యోధ అభిషేకాన్ని కలిగి ఉంటే నీవు పరిపూర్ణత కలిగి ఉంటావు. మరియ గుర్తుందా? ఆమె లేవి గోత్రికురాలు. యోసేపు గుర్తున్నాడా? యోధా గోత్రికుడు. ఈ 2 అభిషేకాలు మీరు కలిపితే భూమి మీదకి క్రీస్తును తీసుకొస్తారు. మీకు అర్థమవుతుందా? మిగిలిన విషయాలు రేపు మనం చూస్తాము. అయితే వినండి, ఇప్పుడు నేను ముగిస్తున్నాను. ఒక విషయం గుర్తుంచుకోండి, ఇది కేవలం సమాచారం కాదు, ఇది నీలో నాటబడాలి. నీవు దీన్ని పొందితే నీవు బంధకాలు బద్దలు చేస్తావు. నీ జీవితంలో అస్తవ్యస్తంగా ఉన్న పారంపర్య సమస్యలన్నిటినీ నీవు పరిష్కరిస్తావు. అప్పుడు దేవుడి కార్యం చేస్తాడు. అది నాకు అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైనది. మీరు చాలా నేర్చుకున్నారు. ఇక చాలు. మీలో కొందరు ఉపవాసం ముగించడానికి మెక్డొనాల్డ్స్కు వెళ్తారు. నేను మిమ్మల్ని పంపాలి. నాతో లేచి నిలబడండి. పైకి లేవండి. మీ చేతులు పైకెత్తండి. దేవుని వాక్యం శక్తిగలది. అది ఎంతో ఆశ్చర్యము. కొంతమంది మాకు బైబిల్ అక్కర్లేదు అంటారు. నేను ఒకరోజు విన్నాను, గ్రేస్ చర్చ్ తర్వాత అది జరిగింది. దయచేసి మీ చేతుల కిందకు దించండి. అది స్వలింగ వివాహముల గురించిన అంశము అక్కడ జరిగింది. ఈరోజు చూస్తే చాలా బాధాకరము. ఇవన్నీ వాస్తవాలు. కొందరు ఈ విధంగా చెప్పుట నేను వినియున్నాను. నేను దేవుని ఆరాధించడానికి చర్చికి వెళ్తాను. అయితే నా జీవితం నా ఇష్టము. నాకు బైబిల్ అక్కర్లేదు. నేనేంటో దేవుడికి తెలుసు. నేను ఒక విషయం చెబుతాను, బైబిల్ లేకుండా మీరు క్రైస్తవులు కాలేరు. బైబిల్లో దేవుడు తెలియకపోతే మీరు నిజముగా దేవుడిని తెలుసుకోలేరు. వాక్యము సరిగా వినకపోతే మన యొక్క స్వభావములన్నీ కూడా అవన్నీ అస్తవ్యస్తంగా మారుతాయి. ఆమేన్. ఈరోజు నేను చెబుతూ ఉన్నాను, వాక్యములో ఉన్న దేవుని జ్ఞానాన్ని చూడండి. ఈ వాక్యమును చదివితే నేను ఆశ్చర్యపోతాను. డాక్టర్ సెగి నాకు చెప్పారు, ఆయన చాలాసార్లు ఈ మాట నాకు చెప్పారు. ఒక వైద్యునిగా పగలు రాత్రి కష్టపడతారు. మరి నిద్రను వారు త్యాగము చేయవలసి ఉంటుంది. ఇక్కడ డాక్టర్లున్నారు, వారికి తెలుసు. డాక్టర్లందరూ మనకు చెబుతారు. అతడు చెప్పాడు, దేవుని వాక్యం యొక్క సేవకునిగా అతడు పిలువబడినప్పుడు ఏ ఒక్క వైద్య శాస్త్ర గ్రంథము కూడా, మెడికల్ డాక్టర్గా అతని విద్య అంతయు కూడా దాని ముందు తేలిపోయింది. దేవుని వాక్యము ఎంత శక్తివంతమైనది, దీవెనకరమైనది కనుగొన్నాడు. మనము దేవుని యొక్క వాక్యాన్ని కనీసం పైన కూడా తెలుసుకోలేకపోతున్నాము. అదంతా మర్మములతో నిండినది. నీ భవిష్యత్తు గురించిన ప్రతి ప్రణాళిక, ప్రతి ఆలోచన, చేసే ప్రతి క్రియ ఆ గ్రంథములోనే ఉన్నది. దాని లోతుకు వెళదాం. మనము కేవలము బాహ్యపరమైన వాటితో సంతృప్తి చెందక మనము లోతుకు వెళదాము. చాలా శక్తివంతమైన కార్యాలు జరగటం మనం చూడగలుగుతాం. ఆమేన్. అది మీరు కోరుతున్నారా? చేతులు పైకెత్తి దేవుని మహిమపరచండి.